నమస్తే అండి. గూగుల్ జెమినీ ఏఐ ఇలా ఇన్పుట్ ఇచ్చే ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేసిందండి. ఇంకో ఇమేజ్ ఇలా ఇన్పుట్ ఇస్తే ఇలా ఇచ్చింది. మనం ఇచ్చే ఇమేజ్ని బట్టి అది ఎక్కడ రీడ్ చేస్తుందనే దాన్ని బట్టి ఏఐ ఇమేజ్లో ఏ ప్రాంతంలో అది రీడ్ చేసి ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందనే దాన్ని బట్టి అవుట్పుట్ మారుతుందండి. చూడండి, ఇది ఇస్తే ఇలా రఫ్ డ్రాయింగ్ ఇలా క్రియేట్ చేసింది. ఇలా ఇస్తే మల్టిపుల్ బర్డ్స్ అవి అయితే నచ్చినట్టు అవుట్పుట్ ఇచ్చింది. రికగ్నైజ్ చేయలేకపోయింది. ఒక యూనిట్స్గా కాకుండా సింగిల్ యూనిట్గా ఉంటే దాన్ని బట్టి అవుట్పుట్ ఇచ్చేలాగా ఉంది. ఇది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని యాజ్ యూజర్ చేసి అవుట్పుట్ ఇలాకున్నట్టుంది. ఇక్కడ బాగుంది. మళ్ళా ఇది ఎక్కడో ఉన్న డ్రాయింగ్ అండి. ప్లెయిన్ ఇమేజ్ ఒకటి ఇస్తే బ్లాక్ అండ్ వైట్దే దాన్ని మల్టీ కలర్లోకి మార్చమన్నట్టు అదే మార్చేసింది. మనమేం కమాండ్ ఇవ్వలేదు, ప్రాంప్ట్ ఇవ్వలేదు. మోనో కలర్ అని చెప్పి కొడితే సిమెట్రికల్ మోనో కలర్ శారీ బార్డర్ అని కొడితే ఇలా ప్యూర్ జరీలో అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి, సేమ్ ఇది బ్లూ కలరు, ఇది రెడ్ కలరు. చూడండి, టెంపుల్లో ఉంది ఇలాంటి భగవంతుని ఇమేజెస్, స్కల్ప్చర్ ఇలా అవుట్లైన్లు గీచేసింది. ఇలా
ఇలా మార్చిచ్చిందండి. ట్రేస్ దిస్ ఇమేజ్ లైక్ పెన్సిల్ ఆర్ట్ అని చెప్పి ఈ స్కల్ప్చర్ని అప్లోడ్ చేసి ఇస్తే ఇలా వేణుగోపాల స్వామిని ఇలా మార్చిచ్చింది. ఇవన్నీ వెంకటగిరి శివాలయంలో ఇమేజెస్ అండి. రఫ్గా వేసిన డ్రాయింగ్ని ఇలా మార్చిచ్చింది. ఇలా మార్చింది చూడండి. మల్టీ కలర్ ఉండేది గ్రే స్కేల్లోకి మార్చింది. ఇలా 4 ఇమేజెస్ అప్లోడ్ చేస్తే ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా కన్వర్ట్ చేసి ఇచ్చిందండి బార్డర్ లాగా. చూడండి ఇలా ఇమేజెస్ ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే ఇలా మార్చిచ్చింది. చూడండి 2 సపరేట్ ఇమేజెస్ ఇస్తే 2 జాయిన్ చేసి శారీ లాగా సెట్ చేయించింది. 2 సపరేట్ తెచ్చాము. వేయాలి జాయింట్ అయ్యాయి. ఇది బార్డర్, ఇది బార్డర్. ఇలా 3 ఇమేజెస్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చాము. ఇలా చూడండి ఎలా అంటే అలాగా జాయిన్ చేసింది. కానీ పైన ఇమేజ్ వరకు పనికి వస్తుంది అన్నట్లు ఉంది. ఇది కూడా బాగుంది. చూడండి 5 ఇమేజెస్ అప్లోడ్ చేస్తే ఒక రఫ్ ఐడియా కోసం స్టార్టప్ ఐడియాస్ కావాలంటే ఎలా చేసుకోవచ్చు. ఏం డెవలప్ చేయొచ్చు నెక్స్ట్ స్టెప్లో మన ఏఐ ఇంటెలిజెన్స్ అనుకుంటే మన ఇంటెలిజెన్స్ తోటి
దీన్ని కంటిన్యూ చేయొచ్చు. యూస్ చేస్తా. చూడండి, ఇలా 2 ఇమేజెస్ ఇచ్చాము, ఒక ప్రాంప్ట్ ఇచ్చాము. ఇలా కన్వర్ట్ చేసి ఇచ్చింది. బాగుంది అవుట్పుట్. ప్యాటర్న్ లాగా యూజ్ అయ్యే విధంగా ఉంది. నెక్స్ట్ ఇలా ఇచ్చాము ఇమేజెస్. అవుట్పుట్ ఇలా ఇచ్చింది. ఇలా 2 ఇమేజెస్ ఇస్తే, ప్రాంప్ట్ ఇస్తే ఇలా వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ శారీ బార్డర్ లాగా ఉంది. ఇలా సింగిల్ ఇమేజ్ ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ చూడండి ఎలా ఇచ్చింది. సింగిల్ ఇమేజ్ అయితే అర్థమవుతుంది, పెన్సిల్ డ్రాయింగ్స్ అయితే అర్థమవుతున్నాయని. సరే ప్రొడక్షన్ చేసి అక్కడ ఉంచితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. పనికి వస్తుందా లేదా, ఎలా ఉంటుంది, ఏంది అని చెప్పేసి అంత కన్ఫ్యూజన్గా ఇలా 2 రంగోలీ ప్యాటర్న్స్ని, ముగ్గుల్ని ఇలా మారిస్తే ఇలా మార్చి ఇచ్చిందండి. ఇలా ఇస్తే సరిగ్గా ఇవ్వలేదు అవుట్పుట్, ఏందో చెప్పింది. ఇలా 2 ఇమేజెస్ ఇస్తే బాడీ బుట్టకైతే బాగుంటుందండి. ఇది క్రాస్ బుట్టాలు లాగా ఉదాహరణ బుట్టాలు క్రాస్ ఉంది. ఈ చిన్న బుట్టాలు ఈ వరుసకి మధ్యలో ఈ సెట్ అయ్యేట్టు పెట్టి ఉంచి ఇలా సెట్ చేయొచ్చండి. మళ్ళీ రిపీట్ అయ్యేట్టు పెద్ద బుట్ట, చిన్న బుట్ట, పెద్ద బుట్ట, చిన్న బుట్ట టైపు. చూడండి, ఈ 2 కన్వర్ట్ జాయిన్ చేస్తే క్రియేట్ చేయమంటే ఏదో సెట్ చేస్తుంది. అలాగా చూడండి, సింగిల్ ఇమేజ్ తోటి ఆ పాత దాన్నే రికగ్నైజ్ చేసుకుని అదే అలాగే గుర్తుపెట్టుకొని ఈ ఇమేజెస్కి, ఈ ఇమేజ్ ఒక సింగిల్ ఇమేజ్కి
వర్క్ పైన సెట్ చేసింది తప్ప ఏం పెద్దగా లేజీ ఇలాగా అవుట్పుట్ ఇచ్చింది. చూడండి, దీని కూడా ఒక ప్యాటర్న్ సెట్ చేస్తుందండి. కింద వరుసలో పై వరుసలో ఓల్డ్ ఇమేజ్ అలాగే రికగ్నైజ్ చేసుకుని ఉంది. ఇది కూడా అలాగే రికగ్నైజ్ చేసింది. మనం ఇది ఒకటి ఇచ్చినా కానీ ఈ ఆ ప్రీవియస్ ఇమేజెస్లోంచి కాపీ చేస్తుంది. మనం దేని గురించి సెట్ చేసామన్నట్టు. చూడండి, మళ్ళీ ఇది ఒకటే ఇచ్చినా కానీ ఇది కాపీ చేసి ఇది ఇంతకుముందు మనం సెట్ చేసిన వాటిలోంచి అలాగే కాపీ చేసుకుని ఉంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ కూడా అది మనిషి ఎలా గుర్తుపెట్టుకొని ఉంటాడో అలా గుర్తుపెట్టుకొని మనకు కానీ వేరే వాళ్ళకి కానీ అవుట్పుట్ ఇచ్చేలాగా ఉందండి. చూడండి, ముందర తెలుసు ఇదంతా సెట్టింగ్. బాగుంది. ఇటుదాకా జామదాని పళ్ళు అలాంటి వాటికి కూడా యూస్ అవుతుంది. ఒక రెడీ డిజైన్ ఇస్తే ఇలా దాన్ని బార్డర్ లాగా కన్వర్ట్ చేసి ఇచ్చిందండి. బార్డర్లో మీనా వర్క్ హ్యాండ్ వర్క్ తీస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా సెట్ చేసి ఇచ్చింది. లేదంటే మల్టీ కలరు బార్డర్ ఉంటే ఎలా ఉంటుందో అలా సెట్ చేసింది. ఇది వీవింగ్లో అయినా వస్తుంది, లేదంటే హ్యాండ్ వర్క్లో అయినా వస్తుంది కదా. అలాగా తంజావూరు పెయింటింగ్స్ వాటితో క్రియేట్ చేయమంటే అసలు నో ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వాలా, నేను తీసుకోవాలా, ఇన్పుట్ రికగ్నైజ్ చేయాలా. ఏం మార్పు లేదు. ప్రీవియస్ ఇమేజ్కి దీనికి ఏం తేడా లేదు. చూడండి, బ్లాక్ కలర్తో డ్రాయింగ్ చేసిన డ్రాయింగ్స్ బ్లాక్ పెన్తో. ఇలా 2 ఇమేజెస్ ఇస్తే ఇన్పుట్, అవుట్పుట్ బాగుందన్నట్లు ఉందండి. చూడండి, సేమ్ రిపీట్ సెట్ చేసేసి శారీ బార్డర్ అన్నట్టు కన్వర్ట్ చేసేయచ్చు. ఇది అంచుపైన బుట్టాలో ఇలా 3 ఇమేజెస్ని మార్చి ఇన్పుట్గా ఇస్తే 2 ఇమేజెస్ వరకు తీసుకొని ఈ మధ్యలో ఇమేజ్ వదిలేసింది. ఈ ఇమేజ్ ఆ ఇమేజ్కి సంబంధించి అవుట్పుట్ ఇలా ఇచ్చింది. 2 జాయిన్ చేసి పైన ఇది కింద సెట్ చేసేసి టాప్ బాటంలలో ఇప్పుడు కూడా చూడండి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండే ఒక ఫైల్, ఒక తీగ లాంటి వీటితో సెట్ చేయమంటే
తీగి సెట్ చేసింది. ఈ బుట్టాలని కింద వరుసలో సెట్ చేసేసి ఒక బార్డర్ క్రియేట్ చేసేసింది. ఈ రెండింటితో సెట్ చేయమంటే చూడండి కలర్ వరకు మార్చింది దీన్ని. ఇమేజ్ ఇట్లా కలర్ మార్చి సెట్ చేసి పైన వరకు ఇది సెట్ చేసింది. సైడ్ కట్ క్రాప్ చేయలేకపోయింది, రెండు అన్ఈవెన్ సైజెస్ కాబట్టి. చూడండి ఇలా అవుట్పుట్ ఇచ్చిందండి ఒక డ్రాయింగ్ని. అలా ఒక రివర్స్ డిజైన్ ఇస్తే ఇన్పుట్ ఇలా శారీ బార్డర్ సెట్ చేసింది. ఇది బాగానే ఉంది. ఇది కూడా ఇది మాడిఫై చేస్తే సరిపోతుంది. ఎవరన్నా ఇచ్చిన ఇన్పుట్ వాటిని యూజ్ చేసి నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేసేలా ఉంది. ఇలా మెమరీలో సెట్ చేసుకునేలాగే ఉంది. చూడండి ఇలా ఇన్పుట్ ఇస్తే ఇలా అవుట్పుట్ ఇచ్చింది. ఇలా ఇన్పుట్ ఇచ్చామండి. ఏ కార్నర్లో ఇది రికగ్నైజ్ చేసి ఏ ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నది అనేది కూడా ఇక్కడ సెట్టింగ్కి ఇమేజ్ అడ్జస్ట్మెంట్కి ఏదైనా ఒక ఆప్షన్ ఉంటే బాగుందండి. సపోజ్ హోల్ ఇమేజ్లో ఈ ప్లేస్లో నాకు ఈ సెట్టింగ్ ప్రకారం ప్యాటర్న్ కావాలన్నట్టు ఇది మనం ఇచ్చిన ఇమేజ్ అయితే దీని పక్కన సేమ్ ఇమేజ్ ఉండి దానికి ఒక బార్డర్ లాగా ఒక ప్లేస్మెంట్ సెలక్షన్కి ఆప్షన్ ఉంది. దాన్ని ఆ బార్డర్ని సపోజ్ ఈ పాదాలతోటి కావాలంటే మన క్రాప్ టూల్కి ఎలా ఉంటుంది ఆప్షన్ చిన్నగా పెద్దగా సెట్ చేసుకునే దానికి కానీ ఏరియా సెలక్షన్కి కానీ ఒక ఆప్షన్ ఉంటే దాన్ని బట్టి నాకు అవుట్పుట్ కావాలన్నట్టు బాగుందండి. మనం ఏఐని కన్ఫ్యూజ్ చేసి సరిగా అవుట్పుట్ ఇవ్వలేదన్నట్లు కాకుండా ఏరియా సెలక్షన్ టూల్ కూడా ఒకటి నుండి దీనికి బాగుందండి. చూడండి క్రియేట్ చేయాలని తాపత్రయపడుతుంది కానీ దానికి ఏరియా స్పెసిఫిక్ ఏరియా అనేది ఉన్నందువల్ల కన్ఫ్యూజ్ అయిన మనిషిలాగా కన్ఫ్యూజన్గా అవుట్పుట్ ఇస్తుంది. చూడండి ఇలా రెడీగా ఉండే ఒక డిజైన్ని ఒక ప్రాంప్ట్ తోటి ఇలా మార్చుకొని చెక్ చేసుకోవచ్చు బాగుంటుందా గెటప్ బాగుండదు అనేది. ఇలా రెడీగా డిజైన్ని ఒకటి మనం అప్లోడ్ చేసి ఇలా అవుట్పుట్ తీసుకొని చూడొచ్చండి గెటప్ బాగుంటుందా శారీలో లేదా అని.
ఏ డిజైన్ సెట్ చేసినా ఇది వేస్ట్, ఇది పనికిరాదేమో అనే కన్ఫ్యూజన్ తోటి ఏ డిజైన్ ప్రొడక్షన్లోకి రాకుండా ఉంటుంది కదా చాలాసార్లు. ఇది వేస్ట్ అని చెప్పేసి ఫస్టే జడ్జ్ చేసేస్తే అవుట్పుట్ చూడండి తమాషా. ఇమేజ్ అప్లోడ్ చేసి ఏ ప్రాంప్ట్ ఇచ్చామో ఆ ప్రాంప్ట్కి ఇది అవుట్పుట్ వచ్చాము కదా, అలాగే ఇంకొక ఇమేజ్ అప్లోడ్ చేసి సేమ్ ప్రాంప్ట్ ఇస్తే కాపీ పేస్ట్ చేసి సైడ్ వరకు బుటా స్టైల్లో సెట్ చేసింది. ఆ సేమ్ దాన్ని ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ ఇమేజెస్లో ఇన్పుట్ని ఇక్కడ సెట్ చేసింది. అదే ఏరియా సెలక్షన్ ఉంటే ఈ నుంచి ఇక్కడ దాకా సపోజ్ ఈ ఫ్లవర్తోనే ప్యాటర్న్ కావాలంటే ఏరియా సెలక్షన్ ఉంటుందా, దాంట్లోనే ప్యాటర్న్ వేసి ఉన్నది కదా. రెండు మూడు డెవలప్మెంట్ ఉంటే బాగున్నా, కనీసం ఏరియా సెలక్షన్ టూల్ అన్నా ఉంటే సపోజ్ ఈ మొగ్గ టైపు ఉండే ఈ దీంతో సెలక్షన్ చేసి నాకు ఒక ప్యాటర్న్ ఇవ్వంటే ఇచ్చే విధంగా, సపోజ్ దీన్ని సెలక్షన్ చేసి దాంతో ఒక ప్యాటర్న్ ఇవ్వనే విధంగా ఉంటే బాగుందండి. హంస బాడీ వరకు ఈ ఫ్లవర్ వరకు సెలక్షన్ చేసి నాకు ఒక ప్యాటర్న్ అంటే ఆ విధంగా ఇచ్చే విధంగా ఉంటే బాగుందండి. ఏరియా సెలక్షన్ టూల్ లేదు. డోర్లో ఫోటో అండి. ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేసి ఇచ్చేసింది వితిన్ సెకండ్స్లో. ఇలా ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే ముగ్గుని శారీ బార్డర్ క్రియేట్ చేయని చెప్పి సింగిల్ ఇమేజ్ ఇస్తే దాని అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందండి. రెండు మూడు ఇమేజెస్ ఇస్తే అది కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. చూడండి ఇదంతా అది క్రియేట్ చేసింది. ఇది ఉండే డిజైన్ ఇచ్చినది ఇన్పుట్, అవుట్పుట్లో ఇదంతా ఎక్స్ట్రా యాడ్ చేసింది. ఇలా ఇచ్చాము ఇన్పుట్, అవుట్పుట్లో దాన్ని శారీ బార్డర్ మీద కూర్చోన్నట్టు సెట్ చేసిందండి. ఇది కూడా చూడండి, ఒక ఇమేజ్ ఇస్తే ఇది శారీ బార్డర్లో సెట్ చేసేసి ఇలా ఇచ్చింది అవుట్పుట్. ఇలా
వెక్టర్ డ్రాయింగ్స్ రెడీగా ఉండేటివి నెట్లో అవైలబుల్ ఉండేటివి అప్లోడ్ చేస్తే ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా మార్చి ఇచ్చిందండి. కొన్ని సందర్భాల్లో 40-50% ఆఫ్ వర్క్ ఇది సెట్ చేసేసి ఇచ్చేస్తుందండి. ప్రతి ఒక్కటి తప్పు కాదు, ప్రతి ఒక్కటి రైట్ కాదు. చూడండి ఎలా ఉండేది ఇమేజెస్ని కలరింగ్ పేజెస్లో రైటింగ్ యూజ్ చేసి ఇలా ఇచ్చిందండి. మేలే అండి. ఉంటా అండి. నమస్తే.